ప్రతి సినిమా సక్సెస్ అవటం ముందుకాల వినాయక్ గారి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వినాయక్ గారు. మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. లవ్ యూ వినాయక్ గారు. అండ్ మూడో వ్యక్తి రాజమౌళి గారు. సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా తీసామని, మంచి ఫిల్మ్ తీసామని చెప్పి. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ. కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేట్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రామ్ చరణ్ గారిది మనం అందరం చూసాం. ఇంకా చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి. అండ్ ఐ విల్ టెల్ సుష్మిత గారు. అండ్ నితిన్ గారి గురించి చెప్పాలి. నితిన్ కూడా అంతే, ఆక్టోపస్ లాగా ముందు 2 రోజుల ముందు పెడతాడు, బ్రో నీ సినిమా రేంజ్ ఇది. ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా, సో హీరోగా కంటే డిస్ట్రిబ్యూటర్గా ఆలోచించి ఎంత చేస్తా కూడా చెప్తాడు మార్కెట్. సో థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మనోజ్, మంచి మనోజ్ అని చాలామంది పర్సనల్గా విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుష్మిత గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్కి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు, మీకు నచ్చింది? అంటే అసలు ప్రతి ఫ్రేము ప్రతి సీను బాగా నచ్చిందండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరు అంటుంది అదే, ఏదైతే సినిమాలు చూసామో రౌడీ అల్లుడ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అందులోంచి చాలా సిమిలారిటీస్ కనపడేసరికి ఇట్ వాస్ ఫుల్ నాస్టాల్జియా ద ఎంటైర్ ఫిల్మ్. ఆయన డైలాగ్ కాదు, ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ మై ఫేవరెట్. చెప్పాలంటే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి ఇటుకి పెడుతూ గోట కట్టడానికి నువ్వేమైనా తాపి మేస్త్రి అంటారా, ఆ డైలాగు ఆయన చెప్పిన స్టైల్ ఇస్ సూపర్. మొత్తం అంతా క్యాజువల్ చేసి దాన్ని హీ జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్. సో కంగ్రాచులేషన్స్ అండి. అనిల్ గారు, సో ఒక ఏఏ వీడియోతో చిరంజీవి గారి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి ఒక ఏఏ వీడియో క్రియేట్ చేశారు. సో అదే కాకుండా సినిమాలో కూడా మాకు ఒక డాడీని చూపించారు, ఒక గరానా మొగుడు, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇవన్నీ కూడా చూసాము. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో చాలామంది మెగా అభిమానులకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుస్మిత గారు ఇది 2025 క్లోజింగ్ ఓజీతో మెగా ఫ్యామిలీలో పెద్ద హిట్ వచ్చేది. 2026లో చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్ బాగా ఉంది. సో మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్? ఎవ్రీ ఫిల్మ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. అండ్ ఇది చూసారు కదా, సో చరణ్ సినిమా చూసి ఇంటికి వచ్చి ఆయనతో నేను లేను అప్పుడు ఆయన అనిల్ గారితో చాలాసేపు కూర్చొని సెలబ్రేట్ చేశారు. అండ్ బాబాయ్ ఇద్దరు కూడా బాగా అప్రిషియేట్ చేశారు సినిమా. అండ్ అలాగే వెయిటింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ ద ఇయర్ దట్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సార్ అంటే పాన్ ఇండియా సినిమాస్ అని లేదంటే మాస్ ఎలివేషన్స్ మూవీస్ అని చేస్తుంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీరు ఆడియన్స్ని కట్టిపడేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. సో అది మీరు అచీవ్ చేస్తూ ఉన్నారు. అండ్ దట్ మనిషికంటూ ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకుని ఉండకపోవచ్చు మెగాస్టార్ గారితో ఆయనకి ఎప్పుడు కట్ చెప్తాను, యాక్షన్ చెప్తాను మీరు అనుకుని ఉండవచ్చు, బట్ యూ సక్సీడెడ్. సో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ కెరియర్. సో ఎక్కడి నుంచి అంటే అది సక్సెస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మనకు నెక్స్ట్ కెరియర్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే ఈ అచీవ్మెంట్ తర్వాత? సో నెక్స్ట్ ప్లాన్ అనేది అసలు ఇంకా ఏం అనుకోలేదండి నేను. సో ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అండ్ రోజుకి ఈ సినిమా ఆడియన్స్ వచ్చిన రిసెప్షన్, ఆడియన్స్ ఈ సినిమాని వాళ్ళు ఎంత అభిమానంతో వెళ్ళి చూసి ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ కంటెంట్స్, ముఖ్యంగా చాలామంది జరీనా వహబ్ గారికి నయనతారకి మధ్యన ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది, సో దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మెనీ అంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా కంటెంట్ ఓరియంటెడ్గా ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నేను ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాటికి మంచి అప్లాజ్ రిసెప్షన్ ఉంది. కాబట్టి సో ఐఎమ్ ఫైండింగ్ ఆడియన్స్ ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ కథలో ఏమేమి పండాయి, ఎక్కడెక్కడ నేను ఇంకా ఫోకస్ చేయాలి, నెక్స్ట్ చేసే సబ్జెక్ట్స్ ఈ జోనర్లోని వెరైటీగా ఏం చేయాలి, సో ఇలాంటి అన్ని ఆలోచనలు ఉన్నాయి. సో లెట్స్ సీ ఈ జర్నీ అయ్యే టైంకి ఒక క్లారిటీ వస్తుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. అనిల్ గారు, యాక్చువల్గా ఇండియన్ సినిమా హిస్టరీలో అంటే ఎవరు ఆర్టిస్టులు స్టార్స్ వాళ్ళు వచ్చి చిన్న కామియో రోలు డ్యాన్స్ చేసి మెప్పిస్తుంటారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్